ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 20 మ్యాచ్ల షెడ్యూల్ను వెల్లడించిన సంగతి తెలిసిందే. మార్చి 25 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవనున్నది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీతో) సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్ఆర్హెచ్) తలపడనున్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచిన ఐపీఎల్ 2016 సీజన్లోనూ ఆర్సీబీతోనే సన్రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్ని ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ జరగడం విశేషం. 10 ఏళ్ల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఆర్సీబీతోనే చిన్నస్వామి స్టేడియం వేదికగా తమ మొదటి మ్యాచ్ని ప్రారంభిస్తుండడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు ఓటమితో షురూ. అయితే ఐపీఎల్ 2016 సీజన్లో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఆ టోర్నీకి 4వది, మొదటిది కాదు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తమ క్యాంపెయిన్ను ఓటమితో ప్రారంభించిన ఫైనల్లో ఆర్సీబీని ఓడించి టైటిల్ను అందుకుంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తమ క్యాంపెయిన్ను ప్రారంభిస్తుండడంతో కాటేరమ్మ కొడుకులకు టైటిల్ ఖాయమని, కావ్య బాపదే ట్రోఫీ అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2026లో షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం 4 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో 3 మ్యాచ్లు ఇతర జట్ల వేదికల్లో ఆడనుండగా ఒకే ఒక్క మ్యాచ్ హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనున్నది. సన్రైజర్స్ హైదరాబాద్ రిటర్న్ లిస్టు చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దూబే, కమిన్స్ మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్క్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్, మలింగ, జిషాన్ అన్సారీ. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య రాత్రి 7:30కు మ్యాచ్ జరగనున్నది.